జూలై 20న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నిన్న భేటీ కావటం ఈ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగొచ్చనే ఊహాగానాల నడుమ ఈ సమావేశం జరగటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా కేరళ బీజేపీ నేత జార్జ్ కురియన్ కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కురియన్ రాజ్యసభ పదవీకాలం కూడా ఈ నెల 21న ముగిసింది. కురియన్ రాజీనామాకు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. మరో మంత్రి రవనీత్ సింగ్ పదవీకాలం కూడా ముగిసింది. రవనీత్ సింగ్ ను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయలేదు. ఈ పరిణామంతో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల పలువురు కేంద్ర మంత్రులకు వారి రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించడం సైతం దీనికి మరింత బలం చేకూరింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష్ మల్హోత్రాను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా మే నెలలో నియమించారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మరింత మంది మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో మరికొంతమంది తమ మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారమూ జరుగుతోంది. పలు పార్టీల నుంచి బీజేపీలోకి, ఎన్డీఏలోకి వచ్చిన వారిని కేబినెట్లోకి తీసుకుంటారని సమాచారం. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ రాష్ట్రపతి భేటీ కావడంతో త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మహిళా ఎంపీలకు పెద్దపీట లభించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో 33% మహిళలకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం మొదలైంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన మహిళా ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.